రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్నిక్స్ ఎపిసోడ్ 494తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. మైక్రోమాక్స్ నిన్న లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ అని అంటారా కాదంటారా అని చెప్పి నేను అడగడం జరిగింది. ఎస్, వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ అని చెప్పి 80%, లేదు వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ కాదు అని చెప్పి 20% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం అనేది. నా విషయానికి వచ్చారన్నట్టయితే మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు, కానీ మొన్న బిగ్ బిలియన్ డే సేల్లో లాంచ్ చేస్తుంటే బాగుండేది. ఎనీవే ఇప్పుడు దివాళీ సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి అఫ్కోర్స్ దీనిపైన అడిషనల్గా మనకి కార్డ్స్ డిస్కౌంట్స్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఎనీవే మైక్రోమాక్స్ ఇస్ బ్యాక్ అనే నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు ప్రశ్న, నోకియా ఒకప్పుడు ప్రీవియస్ జనరేషన్లో ఉన్నటువంటి క్లాసిక్ ఫోన్స్ ఉన్నాయి చూసారు, లైక్ 3310 కావచ్చు, 1100 కావచ్చు, ఇలాంటి క్లాసిక్ ఫోన్స్ తిరిగి మళ్ళీ మార్కెట్లో రీఎంట్రీ అయితే బాగుంటుందా బాగుండదా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసారు. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచి. షామీ మొన్న రీసెంట్గా ల్యాప్టాప్ సెగ్మెంట్లో మీ ల్యాప్టాప్ హొరైజన్ సిరీస్ని కూడా అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువైంది, 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. ఇక దీంట్లో ఒక లైటర్ వేరియంట్ ల్యాప్టాప్ని రేపు అఫీషియల్గా మన ఇండియాలో రివీల్ చేయనున్నారు. దీంట్లో i3 ప్రాసెసర్తో 10th జనరేషన్ ప్రాసెసర్తో రావటం అండ్ టోటల్ ఓవరాల్గా ల్యాప్టాప్ వచ్చేటప్పటికి కేవలం 1.5 kg బరువుతో పాటు స్లిమ్ అండ్ స్లీక్గా డిజైన్ ఇందులో విశేషమని చెప్పుకోవచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళారంటే దీంట్లో 14" స్క్రీన్, ఇంటెల్ i3 10th జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ రావడం జరుగుతుంటుంది. ఇన్బిల్ట్ వెబ్ క్యామ్తో, వేర్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ల్యాప్టాప్స్ అన్నింటిలో వెబ్ క్యామ్ ఎడిషనల్ యాక్సెసరీ లాగా యూజ్ చేయాలి. దీంట్లో ఇన్బిల్ట్ రావడంతో పాటుగా మనకి 256 GB SSD హార్డ్ డ్రైవ్తో రావడం మరొక విశేషం. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా ఇది వచ్చేటప్పటికే సుమారుగా 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం మరొక విశేషం. అలాంగ్ విత్ దీంతో పాటు వీళ్ళొక స్మార్ట్ పోర్టబుల్ పవర్ బ్యాంక్ని కూడా రేపు అఫీషియల్గా మధ్యాహ్నం 12 గంటలకైతే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి హానర్ నుంచి. హానర్ కంపెనీ చైనాలో అఫీషియల్గా ఈరోజు హానర్ బ్యాండ్ 6ని రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఇక దీని డీటెయిల్స్లోకి వెళ్ళారంటే దీంట్లో 1.47 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్ అండ్ టోటల్ ఓవరాల్గా బ్యాండ్ వెయిట్ వచ్చేటప్పటికి కేవలం 18 గ్రామ్సే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్, SpO2 లెవెల్ సెన్సార్స్తో పాటు 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ని వీటన్నిటిని కూడా ఇది ట్రాక్ చేయగలదంట. అండ్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేశారంటే 14 days లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అంటే 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ ఆన్ చేసి ఉండకపోతే, ఆన్ చేస్తే మీకు మేబీ 2 to 3 days మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. బేసిక్గా దీంట్లో వచ్చేటప్పటికి మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి విత్ NFC, మరొకటి వచ్చేటప్పటికి వితౌట్ NFC. సో విత్ NFC ఉన్నటువంటి వేరియంట్ సుమారుగా 249 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2,800 రూపాయలు. అలాగే విత్ NFC ఏదైతే ఉందో సుమారుగా 3,200 ఇండియన్ కరెన్సీ, అంటే వాళ్ళ చైనీస్ కరెన్సీలో చూసారంటే సుమారుగా 300 యువాన్స్, 299 యువాన్స్కి లాంచ్ చేయడం జరిగింది. అండ్ సూన్ దీన్ని మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వాల్కమ్ కంపెనీ నుంచి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 875 దీనికి సంబంధించినటువంటి Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ ఏవైతే ఇవన్నీ నిన్న అఫీషియల్గానే కాకుండా అన్అఫీషియల్ కూడా మన ముందుకు వచ్చేసినాయి. కిరిన్ 9000 సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తూ దీని స్కోర్స్ని కంపేర్ చేస్తే ఒక 20% లోయర్ ఉందని చెప్పారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, అంటే బిల్డ్ డిజైన్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా మనకి ఈరోజు బయటకు రావడం జరిగింది డిజిటల్ చాట్ మీడియా స్టేషన్ ద్వారా. అన్నట్లయితే టోటల్ మనకి 8 కోర్స్ రావడం జరుగుతుంది. అంటే ఇది వచ్చేటప్పటికి మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ 5 nanometer బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద. అఫ్కోర్స్ ఇది 5G సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో ARM Cortex A78 కోర్స్ కంటే దీంట్లో సరికొత్తగా ARM Cortex-కి సంబంధించినటువంటి 1x కోర్ని మనకి మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.8 GHz మన ముందు తీసుకొచ్చారు. మరొక 3 ARM Cortex-కి సంబంధించినటువంటి కోర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి ఏ కోర్స్ అనేది క్లారిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. 2.42 GHz క్లాక్ స్పీడ్ మీద సెట్ అయి ఉండడం జరుగుతుంది. మరొక 4 ARM Cortex కోర్స్ ఏవైతే 1.8 GHz, అంటే ఇది మినిమం 1.8 GHz నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం 2.84 దాకా. అండ్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 865 కన్నా కానీ ఓవరాల్గా ఒక 20% మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ని, అలాగే 30% బెటర్ GPUని మన ముందు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. GPU విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో Adreno 600 సిరీస్కి సంబంధించినటువంటి GPU 660 మన ముందుకు రావడం మరొక విశేషం. అండ్ గ్రాఫిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి పూర్తి స్థాయి డీటెయిల్స్ మనకు తెలియాలంటే రేపు December 1st or 2nd అనుకుంటే దీని సబ్మిట్ ఉంది. సో అందులో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన గూగుల్ కంపెనీ నుంచి. గూగుల్ Pixel 5 ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, కొంతమంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంటుంది. దాని స్క్రీన్ బాడీకి ఉన్నటువంటి మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది అని చెప్పి. సో ఇది బ్యాటరీ బెల్జ్ అవడం వల్లనో, లేదన్నట్లయితే ఎయిర్ గ్యాప్ వల్ల, ఎయిర్ వల్ల కూడా ఈ గ్యాప్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి
కంపెనీ కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అయితే ఇది ఐపీ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది చూసారా, లైక్ IP68 కావచ్చు, 67 కావచ్చు, వీటికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలా లేచినా కానీ మీకు లోపలికి డస్ట్ కానీ వాటర్ కానీ పోవటం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్పి కంపెనీ అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేయడంతో పాటుగా ఒకవేళ అలాంటి యూజర్స్ ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే కనుక స్ట్రిక్ట్లీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్కి వెళ్ళారు అన్నట్లయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్మెంట్ చేస్తాం. అంటే టోటల్ ప్రొడక్షన్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, పర్టికులర్ బ్యాచ్లో మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమందిని చూస్తున్నామని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో గూగుల్ Pixel 5 అయితే మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాలేదు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు. సో ఎవరైతే అక్కడ లాంచ్ అయిన వాళ్ళందరినీ కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి ఐఫోన్ మొన్న రీసెంట్గా మనకి iPhone 12 సిరీస్ ఇంట్రడ్యూస్ చేసింది. టోటల్ ఇందులో 4 మొబైల్ ఫోన్స్ ఉంటాయి. iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max. దీంట్లో iPhone 12, 12 Pro, 12 Pro Max ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మెగా సేఫ్లో అప్ టు 20 watts దాకా వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ iPhone 12 mini ఏదైతే ఉందో మ్యాక్సిమం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా మ్యాక్సేఫ్ ద్వారా కేవలం మీకు 12 watts మాత్రమే రావడం జరుగుతుందంట. అంటే కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కానీ ఇందులో కొంచెం లోయర్ పవర్ అవుట్పుట్ వోల్టేజెస్ని కంట్రోల్ చేసేలాగా దీన్ని డిజైన్ చేశారంట. ఇవే కాదు, ఈ మ్యాక్సేఫ్ ఏదైతే ఉందో మనం వైర్లెస్కి సంబంధించినటువంటి యాపిల్ ఎయిర్పోడ్స్ ఉంటుంది సార్, వాటిని ఛార్జ్ చేసేటప్పుడు అప్ టు 7.5 watts దాకా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. అంటే మల్టిపుల్ పవర్ రేటింగ్స్ తోటి ఈ మ్యాక్సేఫ్ రన్ అవుతుంది అని అర్థం. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కానీ కంపెనీ రికమెండ్ చేయడం కూడా డైరెక్ట్గా మీరు మ్యాక్సేఫ్కి ఫోన్ని కనెక్ట్ చేసి ఛార్జర్ని తీసుకెళ్ళి కేబుల్లో పెట్టకుండా సో ఫస్ట్ ఛార్జర్కి కేబుల్ని అటాచ్ చేసి ఆ తర్వాత మ్యాక్సేఫ్కి ఫోన్ అయితే ఛార్జ్ చేయండి. సో ఇది 3 seconds టైం తీసుకుంటుందంట వోల్టేజ్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే అడ్జస్ట్ చేసుకోవడం కోసం. సో ఆ లోపల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇంకా అఫీషియల్గా 12 mini అలాగే 12 Pro Max మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ కాలేదు. అంటే చిన్న తమ్ముడు అలాగే పెద్ద తమ్ముడు, సో ఈ రెండు లాంచ్ అయ్యేది రేపు నవంబర్ 13వ తారీఖు. సో 13వ తారీఖు వచ్చిన తర్వాత దీన్ని అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ ఈరోజు మరొక గేమింగ్ సంస్థని అఫీషియల్గా అక్వైర్ చేసుకోవడం అయితే జరిగిందంటే ఆక్యుపై చేశారు. దాన్ని పర్చేస్ చేయడం అని టేక్ ఓవర్ చేయడం అని కూడా అంటూ ఉంటాం. దీని పేరు వచ్చేటప్పటికే మెక్మోకా అనేటువంటిది. సో ఇది వచ్చేటప్పటికి మనకి మొన్న లాక్డౌన్లో ఆడుకున్నటువంటి లూడో గేమ్స్ కావచ్చు, స్నేక్ అండ్ ల్యాడర్ కావచ్చు, లేదన్నట్లయితే క్యారమ్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న ట్రికీ గేమ్స్ అరౌండ్ ఒక 13-14 ఉంటాయి. సో ఆ గేమ్స్ని డిజైన్ చేసినటువంటి కంపెనీని, సో ఆ కంపెనీని ఈరోజు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్ అక్వైర్ చేసుకుంది. అండ్ దీన్ని అలాగే కంటిన్యూ చేస్తారా, లేదంటే మనకి కామర్స్ వెబ్సైట్లోనే గేమింగ్ జోన్ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆల్రెడీ చిన్న చిన్న గేమ్స్ అయితే మనకు కనపడుతున్నాయి కాబట్టి స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో ఎంత కొన్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి వివో ఈరోజు అఫీషియల్గా చైనాలో వివో S7e అనేటువంటి ఒక 5G మోడల్, ఇది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్ అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది వచ్చేప్పటికి ఒక 5G ప్రాసెసర్, 6.44 inches సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా 20:9 ఆస్పెక్ట్ రేషియోతో HDR10+ సపోర్ట్ చేయడం మరొక విశేషం. దీంట్లో రేట్ వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 64+8+2 మనకు రావడం జరుగుతుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం మరొక విశేషం. 4100 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుందంట. సో యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, కానీ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అలాగే అవైలబిలిటీ డేట్స్ అయితే కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రీ బుకింగ్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో ప్రీ బుకింగ్లో కూడా మనకి 100 yuans అట్లా పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రీ బుక్ అవుతుంది, మిగతాది తర్వాత పే చేయాల్సి ఉంటుంది. సూన్ మేబీ దీన్ని కూడా మన ఇండియాలో మీడియాటెక్ డైమెన్సిటీ తోటి రియల్మీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి శాంసంగ్ నుంచి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ శాంసంగ్ UI 3.0కి సంబంధించినటువంటి బీటా 2 వర్షన్ని అఫీషియల్గా ఈరోజు నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ తోటి మన ఇండియాతో రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కేవలం ఇప్పుడు ప్రస్తుతం Note 20 అలాగే Note 20 Ultraకి మాత్రమే ఈ OS అప్డేట్స్ని అయితే రోల్అవుట్ చేస్తున్నారు. ఇవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అంటే బీటా టెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఎటువంటి ఇష్యూస్ లేవు అన్నట్లయితే సూన్ దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేబుల్ వర్షన్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. టోటల్లీ 690 MB ఆఫ్ డేటా మనకి ఇది రావడం జరుగుతుంది. ఇండియా, జర్మనీ అలాగే UK ఈ 3 కంట్రీస్లో ఈ బీటాని రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా సామ్సంగ్ గెలాక్సీ Note 20 లేదా Note 20 Ultra ఫోన్స్ అది కూడా బీటా ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి నోకియా కంపెనీ దగ్గర నుంచి HMD గ్లోబల్ కంపెనీ అయినటువంటి నోకియా అతి త్వరలో మన ముందుకి క్లాసిక్ సిరీస్ మొబైల్ ఫోన్స్ని
తీసుకొని రానుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ప్రీవియస్లీ మీరు చూసారంటే 6300 అలాగే 8110 4G అనేటువంటి ఈ 2 మోడల్స్ ఏవైతున్నాయి ఫస్ట్ ఇనిషియల్గా 4G వేరియంట్స్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే బేసిక్గా ఇవన్నీ కూడా మనకి కియా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మనకి రిలయన్స్ బేసిక్ ఫోన్స్ ఉంటాయి చూసారా, సో ఆ ఫోన్స్లో లాగానే కియా ఆపరేటింగ్ సిస్టమ్ విత్ సపోర్ట్స్ విత్ వైఫై కాలింగ్తో తీసుకొని రావటం మరొక విశేషం. అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఎక్కువ ఫ్యూచర్స్ అవసరం లేదు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలి, అలాంటి క్లాసిక్ ఫోన్స్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్క్లూజివ్గా ఈ ఫోన్స్ని అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. అంటే 4G, వివో వైఫై కాలింగ్, ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి ఇన్ఫినిక్స్ సైలెంట్గా నిన్న రాత్రి అంటే మైక్రోమాక్స్ మొబైల్ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు మరొక మొబైల్ ఫోన్ని మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 అనేటువంటి పేరుతో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా మనకి ఇందులో 6.82 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో దీంట్లో 2GB ఆఫ్ ర్యామ్, 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, రేర్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరాని ఇవ్వబోతున్నారు. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రాబోతున్నారు. అలాగే Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మనకి ఫేస్ ఐడి అన్లాక్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో ఇది వచ్చేటప్పటికి కేవలం 6999 రూపాయలకి, అండ్ ఇది వచ్చేటప్పటికి రేపు నవంబర్ 8వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది దీవాళీ కింద. మైక్రోమాక్స్ నిన్న బడ్జెట్లో ఒక ఫోన్ లాంచ్ చేశారు కాబట్టి వాటికి కాంపిటేటివ్గా ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. మీకేమనిపిస్తుంది ఈ ఫోన్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.